అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. సింహరాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి అంటే అందరికీ తెలిసిందే సూర్యుడు అధిపతి. మరి సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి సింహరాశి అన్ని రాశుల్లోకెల్లా లీడర్ అని మీకు తెలుసా? మరి అటువంటి జ్యోతిష్య వారఫలం మన ఆదిత్య హృదయంలో చదివితే జ్యోతిష గణానాంపతి అని చెప్తాడు. అంటే అన్ని గ్రహాలకు ఆయన ఆధిపత్యం వహిస్తున్నటువంటి సూర్యుడు ఆ రాశిలో పుట్టడం ఎంతో గొప్ప అదృష్టం. మరి సూర్యుడు అంటే ఇందులో సూర్యుడు ఒక్కడే ఉన్నాడా? సూర్యుడికి అధిదేవత ఎవరంటే సూర్యుడే సూర్యుడికి అధిదేవత. మరి సూర్యుని ఎలా మెప్పించాలి వీళ్ళు? ఈ లోపల అందులో ఏముంది? మఖా నక్షత్రం 4 పాదాలు, కేతు అధిపతి. పుబ్బ నక్షత్రం 4 పాదాలు, శుక్రుడు అధిపతి, పూర్వ ఫల్గుని అంటారు. ఉత్తర నక్షత్రం అంటే ఏంటి? ఉత్తర ఫల్గుని 1వ పాదం. ఇందులో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కేతువుకి, శుక్రుడికి, ఇటు సూర్యుడికి కూడా వాళ్ళు పూజలు చేసుకోవడం మంచిది. కానీ ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తా. ముందు రాస్యాధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుని ఎలా మెప్పించాలి అంటే రోజు ఉదయమే సూర్యోదయం చూడడము సింహరాశి వాళ్ళకు మంచిది. నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఒకసారి సూర్యుని చూడడం మంచిది. సూర్యాస్తమయంలో సూర్యుని మరొకసారి దండం పెట్టుకోవడం మంచిది. ఓపిక ఉంటే 3 సార్లు ఆదిత్య హృదయం ఖచ్చితంగా చదవాలి. మాకు 3 సార్లు కుదరదయ్యా బాబు అంటే ఒక్కసారైనా చదవండి. అలాగే యూట్యూబ్లో పెట్టుకొని వినడానికి మీకేమొచ్చింది? ఆఫీస్లో కానీ బయట కారులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆదిత్య హృదయం పెట్టుకొని సూర్యాష్టకం పెట్టుకొని వినండి. మీరందరూ కూడా మాణిక్యం రాయిని ఉంగరం వేలికి ఆదివారం తలస్నానం చేసి 12 వరకు ఉపవాసం ఉండి 12:30కు సూర్యుడికి ఏం నైవేద్యం పెట్టాలో చెప్తాను. 6000 జపాలతో ఉన్న మాణిక్యాన్ని ఉంగరం వేలికి వెండిలో ఇస్తాను.
పెట్టుకొని ఒరిజినల్ సర్టిఫికేట్తో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు నేను చెప్పిన మంత్రాలు రోజు చదవండి. మీకు 6 వారాల్లో ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో ఎంతోమంది నాకు చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీ బాగా ఉండి, మంచి హైట్ గీటు బ్రహ్మాండంగా ఉండి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మంచి మంచి పొజిషన్లో ఉంటారండి ఈ యొక్క సింహరాశి వాళ్ళు. వీళ్లకు ఈ వారం ఎంతో అద్భుతంగా ఉంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. బంధువులు స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయం చాలా విపరీతమైన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల ఆరోగ్యం సూపర్, వాళ్ళ చదువులు, భారీ గుండె ధైర్యం ఎక్కడండి అసలు నిజంగా చూసిరమ్మంటే కాల్చి వచ్చేటంత ధైర్యం ఉంటుంది. అలాగే అందరికీ సహాయం చేస్తారు, అందరితో కలిసిపోతారు. బంధువులు స్నేహితులు రాక పోక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంది అన్నమాట. అలాగే విదేశీయానాలు కలిసి వస్తాయి, దూర చదువులు కలిసి వస్తాయి, తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం అయితే ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఆరోగ్యమే కాదు శత్రువుల మీద కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుల వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కలిగి ఎంతో ప్రేమతో మసులుకుంటారు. ప్రేమ అభిమానాలతో ఈ వారమంతా అద్భుతంగా భార్యాభర్తల మధ్య గడుస్తుంది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకోవడం, ప్రేమికుల మధ్య మంచి మనసుతో మాట్లాడుకొని చక్కటి ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి వారంగా ఈ ప్రేమికులు గడుపుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం చూశారు ఎంత అద్భుతంగా ఉందంటే పట్టిందల్లా బంగారమే. మీరు ఈ వారం మొత్తం కూడా ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులై తండ్రి పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా సంపాదించుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ వారంలో ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఇబ్బంది ఉంటుంది, కానీ అది మీ యొక్క స్థైర్యాన్ని, మీ ఎబిలిటీని దాటిపోదు. అది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న విషయాల్ని కూడా మనం రాద్ధాంతం చేసి లేనిపోని గొడవలు పెట్టుకుంటే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అది ఎంత పెద్ద అధికారి అన్నా కానివ్వండి. అందుకే చెబుతున్నా, మీరందరూ ఉద్యోగం చేసేటప్పుడు అనుకువగా చేయండి. ఎంత లీడర్షిప్ ఉన్నా కూడా ఒక సేవకుడిలా బిహేవ్ చేయండి. ఈ వారమంతా మీకు ఎటువంటి ఉద్యోగంలో ఇబ్బంది రాదు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయన్నమాట. ఆ లాభాలతో ఈ వారమంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటాయనేది మాత్రం కన్ఫామ్గా తెలుస్తుంది. మరి ఈ సూర్యుడి యొక్క రాశిలో పుట్టిన సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగుండాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుతూ మాణిక్యం రాయిని ఉంగరం వెలిగి పెట్టుకుంటూ బ్రహ్మాండంగా ఉండండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఇచ్చిన పై నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలన్నీ పరిశీలించి మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్.